మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? మీరే గమనించాలి ఇదంతా. కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి నేను బీటెక్ చదువుకున్నాను, నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్కి ధైర్యంగా దానికి నేను ఒక పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ని మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి. కానీ ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడు అనుకో, మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం. మీరే గమనించుంటారు, సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా. అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు. కాబట్టి ఈసారి మీరందరూ గమనిస్తే, ఇలా మొన్న ముద్రగడ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు, ఏమన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోనివ్వకపోతే నేను అసలు పేరు మార్చుకుంటాను. ఆయన మనం ఇప్పటి నుంచే పేరు మార్చి పిలవచ్చు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఎందుకంటే ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు 1,00,000కి పైగా మెజార్టీతో గెలిచేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్రకి వేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు, జనాలు ఎందుకు వినాలి? మీరందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట. ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే, దాంట్లో నీకు నచ్చకపోతే దాని పేరు మార్చడమో, లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో, దాన్ని ఉపయోగించుకోవాలి.